అమ్మ పోపుల పెట్టెలో కొన్ని విలువైన వస్తువులు, ఆయుర్వేదియి ఉంటాయి. అప్పటికప్పటికే మనకి రుచిగా అందియటానికి అమ్మ చేసే సాహసాలు ఎన్నో అనుకోండి. ఇప్పుడైతే సాయిపప్పు అయితే ఒక చిన్న కుండెడు తీసుకున్నాను. మళ్ళీ అయితే ఇంకోటి కూడా యాడ్ చేస్తాలే అనుకోండి. దానికి తగినట్టు ఎండుమిరపకాయలు అన్నీ పచ్చివే అవ్వటం వల్ల సమపాలంలో యేసుకుంటే ఎంత కమ్మగా ఉంటాదంటే నోట్లో పెట్టుకుంటే అలా జారిపోయేటట్టు ఉంటల్లా. ఇప్పుడు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. మంచి సువాసన వచ్చే జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇంకా రుచిగా ఉంటాది. ఇప్పుడు ఇంకొక చిన్న కుండెడైతే యాడ్ చేస్తున్నాను చూడండి. కుండకి, ప్లేట్‌కి ఎంత అందంగా ఉందో చూసేదానికే మనసుకి హ్యాపీగా ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఫ్రెష్‌దైతే ఇంకా బాగుంటాది గదా! కొంచెం మరీ లేతది తీసుకోకుండా కొంచెం ముదురుదే తీసుకోండి. సాయి పప్పులోకి కల్లుప్పైతే ఇంకా బాగుంటది. సాల్టు గట్రా తీసుకోకుండా ఇప్పుడు మంచి తెల్లగడ్డలు పుష్టికరంగా ఉండే తెల్లగడ్డలైతే యాడ్ చేసుకోండి. అన్నీ పచ్చియే తీసుకోవటం వల్ల ఏందంటే హెల్త్‌కి ఎంతో బావుంటది. నోట్లో నసాలం అంతా బయటకొచ్చేటట్టుగా ఉంటాది గదా! ఘాటుకి. ఇప్పుడైతే ఆయిల్ గూడా యాడ్ చేసుకోండి. వీటిలన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసిండోయ్ చూడండి. కచ్చా పచ్చగా అంటే 80% మిక్సీ పట్టానులే. ఎంత బాగుందో చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొంచెము అయినా మీరు పట్టుకోవచ్చు. మేమైతే ఇట్లాగే తింటాం గాబట్టి చాలా రుచిగా ఉండే మనకి ఈ పొడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి పళ్ళెంలో కొంచెం పొడేసుకొని దాని మీద సుకుమారంగా నెయ్యి కన్నా ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? ఈ పొడి అయితే మంచి టేస్ట్‌గా ఉంటది. అప్పటికప్పటికి అమ్మ పప్పుల పెట్టెల్లో నుంచి మనకి తయారు చేసి పెట్టడానికి ఎన్నో సాహసాలు చేస్తూ ఉంటాది కదా! తనకొచ్చిన వంటలు, రాని వంటలు అన్నీ మనకి చేసి పెట్టి మన కడుపు నింపటానికి ఇప్పుడైతే వేడి వేడి పళ్ళెం తీసుకోండి. వేడి వేడి పళ్ళెం కదండోయ్! వేడి వేడి రైస్ తీసుకోండి పళ్ళెంలోకి. పచ్చడి పళ్ళెంలో తెల్లటి రైస్ మీద కొంచెము మన పొడి యాడ్ చేసుకున్నామనుకో దాని మీద సుతమారంగా నెయ్యి సుతమారంగానే నేను అన్నట్టు అనుకోబాకండి. కొంచెం బలంగానే నెయ్యి పడతది. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మంచి టేస్ట్‌గా ఉంటది. నెయ్యి అయితే ఉన్న ఘాటం పోయి నెయ్యి వాసన వస్తాదిగా. అలా ఇలా సుకుమారంగా నైస్‌గా కలపాల. బరాబరా కలపబాకండి. పొడికి అన్నము మెత్తంగా చివిడిపోతది. ఇప్పుడు నైస్‌గా మనకైతే కొంచెం పొడి తగ్గినట్టే ఉంది. ఇంకొంచెం పొడి, ఆయిలు 2 యాడ్ చేసుకొని పక్కన మామగారు ఒక ఆమ్లెట్ పెట్టుకున్నాము. వరెవ్వా! ఎంత టేస్ట్‌గా ఉంటాది. మనమైతే ఈరోజు పెట్టుకోలేదు గానీ ఉట్టి పొప్పే మీకు చూపిద్దామని ఆమ్లెట్ పెట్టుకొని రైస్‌ని తీసుకొని నోట్లో పెట్టుకొని ఆమ్లెట్ అదేనండోయ్ ఎర్రగడ్డేసి చేస్తారు కదా! మధు వీడియోల్లోనే ఉంటది చూడండి. ఆ ఆమ్లెట్ చేసుకొని వరెవ్వా! తింటూ ఉంటే స్వర్గం ఇక్కడే ఉందనిపిస్తదిగా.